నిర్మల గారు నాకు లాస్ట్ 9 ఇయర్స్‌గా తెలుసు. ఫస్ట్ టైం నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కలిసాను కిమ్స్ కడిల్స్‌లో ఆవిడని. ఆవిడ నా ప్రీనేటల్, పోస్ట్ నేటల్ మసాజ్ థెరపిస్ట్ యాజ్ వెల్ యాజ్ నా యోగా ట్రైనర్ కూడా. ఆవిడ చెప్పిన యోగా ఎక్సర్సైజెస్ అన్నీ చేయడం వల్లే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ అయ్యింది. ఆవిడ ప్రతి యోగా క్లాస్లో కూడా అసలు బేబీతో ఎట్లా కనెక్ట్ అవ్వాలి, బేబీతో ఎట్లా బాండ్ అవ్వాలి, యోగా సెషన్ జస్ట్ యోగా సెషన్ మాత్రమే, అంటే ఓకే ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఇది చేయండి అయిపోయింది అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరికి అసలు హస్బెండ్ వైఫ్ ఎట్లా బాండింగ్ అవ్వాలి, బేబీతో ఎట్లా బాండింగ్ అవ్వాలి, ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్స్తో సహా చాలా బాగా చెప్పేవాళ్ళు. నేను అప్పుడు ఆవిడ దగ్గరే యోగా కూడా నేర్చుకున్నాను. నా ఫస్ట్ డెలివరీ నార్మల్ అయింది. నా డెలివరీ రూమ్లో కూడా ఆవిడే నా డూలా సపోర్ట్. ఆ రోజు ఆవిడ నా పక్క నుండి చేయించిన ఎక్సర్సైజెస్, ఆవిడ ప్రెగ్నెన్సీలో తీసుకున్న కేర్ నా మీద నాకు నార్మల్ డెలివరీ అవ్వడానికి హెల్ప్ అయింది చాలా. ఎందుకంటే ఏ మంత్కి ఆ మంత్ ఏ ఎక్సర్సైజెస్ చేయాలి, ఎట్లా సర్విక్స్ ఓపెన్ అవ్వాలి, ఏ ఎక్సర్సైజ్ చేస్తే కరెక్ట్గా బేబీ హెడ్ డౌన్ అవుతుంది, ప్రతిదీ అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, డైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆవిడ ఒక న్యూట్రిషనిస్ట్, యోగా ట్రైనర్, మసాజ్ థెరపిస్ట్, వాట్ నాట్ అన్నట్టుంటారు. అసలు ఎట్లా హౌ షీ కెన్ బి సో అమేజింగ్ అన్నది ఇంకా నాకు అసలు చాలా అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళని కూడా ఒక పేషెంట్లా కాకుండా, లేకపోతే ఒక స్టూడెంట్లా కాకుండా ఆవిడ ప్రతి ఒక్కరిని ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళకి పెయిన్ వస్తే కాదు వెంటనే నేనున్నాను, ఇట్లా చేయండి, అట్లా ఏం లేదు, ప్రతిదానికి ఈవెన్ నా కిడ్స్కి ఇప్పుడు ఏదన్నా వచ్చినా కూడా నేను ఆవిడకి కాల్ చేసి ఇట్లా అయ్యింది ఏం చేయాలి అంటే వెంటనే ప్రతి ప్రాబ్లంకి ఆవిడ దగ్గర ఒక హోమ్ రెమెడీ ఉంటుంది. ఆవిడ మెడిసిన్స్ అసలు అవసరం లేదేమో అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆవిడతో మాట్లాడుతుంటే. ఇప్పటికి కూడా నేను ఆవిడ హోమ్ రెమెడీస్ ఫాలో అవుతాను నా బేబీస్కి, అండ్ అవి 100% పనిచేస్తాయి. అది చాలా ఒక్కసారి కూడా నాకు ఇప్పటిదాకా నేను వాడిన హోమ్ రెమెడీలో ఓకే ఇది పని చేయట్లేదు నా బేబీకి అన్నట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ ఆవిడ అసలు ఏది చెప్పినా కానీ ఓకే దీనికి హోమ్ రెమెడీ ఉంది, ఇది చేసేసేది అంటారు సింపుల్గా. ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తో ప్లెజెంట్గా, అసలు ఎంత ఆవిడకి ఉన్నంత పేషెన్స్ అసలు ఎట్లా ఉందా అనిపిస్తుంది. నా సెకండ్ డెలివరీకి కూడా ఆవిడ దగ్గరే నేను యోగాకి వెళ్ళాను, ప్రీనేటల్ అండ్ పోస్ట్ నేటల్ మసాజ్కి వెళ్ళాను. ఆవిడ అప్పటికే సూదింగ్ సోల్ స్టార్ట్ చేసేసారు. సో అయినా కానీ షీ మెయింటైన్స్ ఎ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆవిడ నాకు నా డెలివరీ తర్వాత కూడా పోస్ట్ నేటల్ మసాజెస్ అన్నీ అయిపోయాక కూడా ఆవిడే ఎప్పుడు కాల్ చేసి ఎట్లా ఉన్నావు, బేబీస్ ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ప్రతిదీ వాళ్ళకి ఓకే ఇట్లా చెయ్యి ఇంకా పాజిటివిటీ పెరుగుతుంది, బేబీస్లో పాజిటివిటీ పెరుగుతుంది అని ప్రతిదీ చెప్పేవాళ్ళు. నా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఆవిడ వల్లే నాకు నార్మల్ కూడా అయ్యింది. సో ఐఎమ్ సో హ్యాపీ 2 నార్మల్ డెలివరీస్. కానీ దాని తర్వాత ఐ హ్యాడ్ సీరియస్ ల్యాప్స్ ఇన్ మై హెల్త్. చాలా లెగ్ పెయిన్తో చాలా ప్రాబ్లం అయ్యింది నాకు, చాలా ఫేస్ చేశాను. బట్ ఆ రోజు గాడ్ సెంట్ లాగా నిర్మలా గారే కాల్ చేశారు నాకు, ఎట్లా ఉన్నావు అని చెప్తే నేను ఇన్ని డాక్టర్స్ దగ్గర తిరిగాను, ఇంతమంది దగ్గరికి వెళ్ళాను అని చెప్పాను ఆవిడకి. ఆవిడ ఆన్ ది వే ఉన్నా, నేను అసలు వచ్చేస్తున్నాను అని చెప్పి ఇంటికి వచ్చి చూశారు. అప్పటికే నేను హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్ అందరినీ కవర్ చేసేసాను. అందరూ ఒకటే చెప్పారు, అమ్మ నీకు సయాటికాను ఆపరేషన్ చేస్తాము, నీకు ఇంకా ఇంతకాలం చూద్దాము, 1 month చూద్దాము, దాని తర్వాత ఆపరేషన్ అన్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు అంటే ఎవ్వరు కూడా అంటే ఫస్ట్ ఇట్లా కాలు నొప్పి వస్తుంది అనగానే ప్రతి డాక్టర్ పాయింట్అవుట్ చేసింది అయితే ఓకే సయాటికానే. ఎంఆర్ఐస్ 4-5 times తీసుకున్నాను. కొంతమంది ఏం లేదన్నారు, కొంతమంది కాదు సయాటికానే అన్నారు, నర్వ్ పించ్ అయిపోతుంది అన్నారు, అందుకే వస్తుంది అన్నారు. కానీ ఒక్కళ్ళు కూడా నేను చెప్పింది వినలేదు. యాక్చువల్లీ నాకు మొత్తం కాళ్ళు పెయిన్ లేదు, థై వరకే పెయిన్ ఉంది. చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఎవ్వరు కూడా అందరూ సయాటికానే అని చెప్పి నా మైండ్లో కూడా ఓకే నాకు సయాటికానే అని ఐ వాజ్ టోటల్లీ కన్విన్స్డ్. కానీ ఆ టైంలో వచ్చారు నిర్మలా గారే కాల్ చేశారు ఆ రోజు. అసలు నిజంగా నాకు ఇంకా గుర్తుంది, ఇట్ వాజ్ మహాశివరాత్రి.
ఆవిడ ఫాస్టింగ్లో కూడా ఉన్నారు. కానీ నేను ఇట్లా చెప్పగానే ఆవిడ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం ఆలోచించలేదు. షీ వాజ్ లైక్ ఓకే, ఫస్ట్ నేను వస్తున్నాను, నువ్వు కంగారు పడకు అని చెప్పి ధైర్యం చెప్పి ఆవిడ వచ్చారు ఇంటికి. వచ్చి చూసి, ఇది సయాటికా కాదు, నీకు నరం పెయిన్ కాదు, నీకున్నది మజిల్ పెయిన్, మజిల్ ఇష్యూ అయ్యింది, నీకు మజిల్ పట్టేసింది యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే, కానీ లోపల దాకా పట్టేసింది, అందుకే నువ్వు ఇంత పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు అని చెప్పారు. ఐ వాజ్ లైక్ ఏంటి, ఓన్లీ మజిల్ పెయిన్ అని అనుకున్నాను. కానీ ఆవిడ నువ్వు నన్ను నమ్మట్లేదు, బట్ ఇదైతే అదే, నేను రాసిస్తాను నీకు నర్వ్ పెయిన్ కాదు, ఏం కాదు, నీ నరాలన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు అంతా బాగానే ఉన్నావు, నీకు మజిల్ ఇష్యూ ఉంది అని చెప్పారు. మజిల్ స్పాజం లాగా నీకు లోపల దాకా పట్టేసింది అంతే, అంతకన్నా నీకు ఏమీ కాలేదు అని చెప్పారు. ఐ వాజ్ లైక్ సో స్టన్డ్. ఏంటి అసలు మళ్ళీ నేను ఏం మాట్లాడుతున్నారు మీరు అన్న లెవెల్కి వెళ్ళిపోయి కాదు, ఎట్లా అట్లా అందరూ అదే చెప్తున్నారు, ఇట్లా నీకు ఆపరేషన్ చేయాలి సయాటికానే అంటున్నారు, మీరు ఎట్లా అసలు ఇట్లా అంటున్నారు అంటే ఆవిడ కాదు, నువ్వు వెయిట్ చేయి, పేషెంట్గా వెయిట్ చేయి అని చెప్పి నా జర్నీ మొత్తం నాతో పాటు ఆవిడ కూడా ప్రతిరోజు ఎట్లా ఉంది నీకు, ఏంటి అసలు ఏం చేసావు, ఆవిడ కొన్ని టిప్స్ చెప్పారు, ఇట్లా చేయి అని. అవన్నీ చేస్తూ ఉంటే ఇవాళ నేను యోగా కూడా చేయగలుగుతున్నాను. ఐ వాజ్ లైక్ ఆవిడ వల్లే నేను ఇట్లా ఉన్నాను ఇవాళ. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం మసాజే కదా, ఏముంది మసాజ్ చేయించుకోవాలా అసలు ఎందుకు అని అనుకుంటాం. నేను చేసిన ఒక బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే పోస్ట్ నేటల్ ఆఫ్టర్ మై సెకండ్ డెలివరీ 2 weeks తర్వాత, ఐ కెన్ సే 2.5 మోస్ట్లీ 2.5 weeks తర్వాత ఐ స్టార్టెడ్ బ్రిస్క్ వాకింగ్. నా బాడీ ఇంకా అసలు అంటే ఐ కన్సల్టెడ్ మై డాక్టర్, బట్ వాట్ షీ వాజ్ లైక్ ఓకే వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి అన్నారు. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ మై బ్రిస్క్ వాకింగ్, ఎక్సర్సైజెస్, ఎవ్రీథింగ్ ఆఫ్టర్ 2.5 weeks ఆఫ్ మై డెలివరీ. అదే పెద్ద ప్రాబ్లం అయిందని నిర్మలా గారు చెప్పారు, అట్లా చేయకూడదమ్మా, ఇట్లా ఇంత అంటే ఒక డెలివరీ అన్నది అనుకున్నంత ఈజీ కాదు, నార్మల్ స్టిచెస్ తగ్గిపోయాయి అంటే నువ్వన్నీ చేసేయచ్చని కాదు, దానివల్ల నీ మజిల్స్ వీక్గా ఉంటాయి డెలివరీ తర్వాత, నువ్వు ఇంత ఎక్సర్సైజ్ చేయడం వల్ల అది లోపల దాకా కంప్లీట్గా పట్టేసింది అని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనైతే అసలు ఆవిడకి ఎంత థ్యాంక్స్ చెప్పినా కానీ అది చాలా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఐ వాజ్ టోటల్లీ డిప్రెస్డ్. ఎంత డిప్రెస్డ్ అంటే ఇంకా నా లైఫ్ అయిపోయింది, నేను లేవలేనేమో, నేను నుంచోలేనేమో, నేను అసలు ఇంకా ఎక్సర్సైజ్ చేయలేనేమో అని ఎంత ఏడ్చాను. ప్రాపర్ డిప్రెషన్, నేను నా బేబీతో కూడా సరిగ్గా లేనప్పుడు. కానీ ఆవిడ వచ్చి మళ్ళీ కాదు, కాన్ఫిడెన్స్ని రీగెయిన్ అయ్యేలా చేశారు. ప్రతి 1 hour సెషన్ ఆవిడ ఒక కౌన్సిలింగ్ సెషన్లా కూడా తీసుకున్నారు. కాదు, నువ్వు నమ్మాలి, నీది మజిల్ ఇష్యూనే అని ఆవిడ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే నేను అది కూడా అడిగాను, నేను ఇంత పెయిన్లో ఉన్న, హౌ యు ఆర్ సో కాన్ఫిడెంట్, ఎట్లా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మీరు అసలు అని కూడా చాలాసార్లు అన్నాను. కానీ ఆవిడ నన్ను నమ్ము అన్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హర్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకంటే నేను ఆవిడని నమ్మేలా చేశారు ఆ టైంలో. లేకపోతే నేను ఆవిడని నమ్మి ఉండకపోతే ఈ పాటికి నేను ఒక ఆపరేషన్ కూడా త్రూ అయ్యి ఉండేదాన్నేమో. ఎందుకంటే చాలా అసలు ఆ పెయిన్ ఇంకా వద్దు, నాకు ఇది వద్దు అని చెప్పి చాలా సఫర్ అయ్యాను. కానీ ఆవిడ వల్లే నేను ఇవాళ ఇట్లా ఉన్నాను. ఆవిడకి ఏ రకంగా ఎంత థ్యాంక్ యూ చెప్పినా కూడా అది చాలా తక్కువే. ప్రతి ఒక్కరికి అంటే ఒక మసాజ్కి వెళ్ళండి అన్నట్టు నేను చెప్పాను. ప్రతి ఒక్కళ్ళకి ఆ కనెక్షన్ కావాలి వాళ్ళ బేబీతో. ఎవరు ఇంత డీటెయిల్గా చెప్పరు. ఓకే వచ్చి యోగా చేసామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉంటారు. ఈవెన్ నేను వేరే యోగా క్లాస్కి కూడా వెళ్ళాను ప్రీనేటల్లో, సెకండ్ ప్రెగ్నెన్సీలో, టు బి ఫ్రాంక్. కానీ నాకు అస్సలు నచ్చలేదు. అంటే ఎట్లా అసలు ఓకే ఒక క్లాస్కి వెళ్ళాం, ఏదో జిమ్కి వెళ్ళాం, ట్రైనర్తో ఇట్లా చేసేసాం వచ్చేసాం అన్నట్టు కాకుండా ఆవిడ
యోగాని కూడా అసలు మనం ఎట్లా మన బాడీలో ఏ చేంజెస్ అవుతాయి, ఇది దానికి ఏం చేయాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఎవరికి ఏది సూట్ అవుతుంది, అందరికీ ఒకటే కామన్ ఫుడ్ కాదు, ఇట్లా కాదు, ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ ఇష్యూ ఉంటే వాళ్ళ ఇష్యూ ప్రకారంగా ఆవిడ ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ ఆవిడ చెప్పే ప్రతిదీ కూడా మనం నమ్మి చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. ఆవిడ నేనే అసలు ఎగ్జాంపుల్, అసలు 1 ఇయర్ బ్యాక్ నన్ను చూస్తుంటే అసలు నన్ను నేనే ఇమాజిన్ చేసుకోలేను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హర్. నేను ఇప్పుడు ఫుల్ స్ట్రెంగ్త్తో నేను బ్రిస్క్ వాక్ చేయగలను, ఏదైనా చేయగలను. ఈవెన్ ఐఎమ్ హోల్డింగ్ మై ఓన్ బేబీ. అప్పట్లో నేను అసలు నా బేబీని కూడా ఎత్తుకోలేకపోయాను, చాలా 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 డిప్రెస్ అయిపోయాను. కానీ ఆవిడ వల్లే నేను ఇవాళ హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ నిర్మలా గారు. బట్ ఐఎమ్ సో సారీ ఇంత టైం తీసుకున్నాను నేను మీకు రివ్యూ చేయడానికి. సో ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు ట్రై సూదింగ్ సోల్స్. అండ్ నిర్మలా గారు ఈజ్ నాట్ ఓన్లీ ఏ మసాజ్ థెరపిస్ట్, షీ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. అంటే నాకే కాదు అందరికీ. ఎందుకంటే ఆవిడ తీసుకునేంత కేర్ ఆవిడ జస్ట్ ఒక పేషెంటో ట్రైనీయో అట్లా అయితే చూడరు. ప్రతి ఒక్కరిని తన ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ షీ వర్షిప్స్ హర్ ప్రొఫెషన్. అందరూ ఓకే ఇది జస్ట్ నా జాబ్ అన్నట్టు చేస్తారు, కానీ నిర్మలా గారు అట్లా కాదు. ఒక్కసారి ట్రై చేస్తే ఎవరైనా ఇదే మాట చెప్తారు ఆవిడ దగ్గర. సో ఐ రికమెండ్ ఎవ్రీ వన్, ప్లీజ్ డూ ట్రై సూదింగ్ సోల్స్. థ్యాంక్ యూ నిర్మలా గారు. థ్యాంక్ యూ సో మచ్.